ఆశకి హద్దు ఉండాలి, మనకి సిగ్గుండాలి అని అంటున్నారు టీఎఫ్ఏ బానిసలు. అసలు మ్యాటర్ ఏంటంటే ప్రభాస్ స్పిరిట్ సినిమా నుంచి దీపికా పడుకోని మన సందీప్ రెడ్డి వంగ తీసాడు కదా. అసలు ఎందుకు తీసాడు అన్న దాని గురించి అప్పట్లో చాలా పెద్ద చర్చ అయింది. దానికి ఒక ప్రాపర్ కంక్లూజన్ అంటూ లేదన్నమాట. కాకపోతే ఇప్పుడు రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ వాళ్ళ బ్రదర్ ప్రణయ్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. అసలు తనని ఎందుకు తీసారు, అసలు మ్యాటర్ ఏంటన్నది తన ఒక క్లారిటీ ఇచ్చాడు అనమాట. ఏదో 2 సినిమాలు హిట్ అయ్యాయని స్పిరిట్ సినిమాలో ఏకంగా 10% ప్రాఫిట్ అడిగిందంట. అరే తను చేసిన సినిమాలు 2 కోట్లు కలెక్ట్ చేసినవి. ఒకటి ప్రభాస్ వల్ల హిట్ అయింది, ఇంకోటి షారుఖ్ ఖాన్ వల్ల హిట్ అయింది. వీళ్ళిద్దరూ హీరోస్ గా కాకపోతే ఆ సినిమాలు 1000 కోట్లు కాదు కదా, కనీసం 10 కోట్లు కూడా కలెక్ట్ చేయవు. ఆ సినిమాలు కేవలం హిట్ అయింది ప్రభాస్ షారుఖ్ ఖాన్ వల్లే. ఏదో థియేటర్ కి దీపిక కోసమే జనాలందరూ వచ్చి సినిమాని హిట్ చేసినట్టు బిల్డప్ పడుతుంది. అఫ్ కోర్స్ సినిమా హిట్ అయితే తన వరకు కొంత కృషి అయితే ఉంది. కాకపోతే సినిమా మొత్తం తన వల్లే హిట్ అవ్వలేదు కదా. స్పిరిట్ సినిమాలో ఏకంగా 10% డిమాండ్ చేసిందంట. హిట్ స్ట్రీక్ మెయింటైన్ చేస్తున్న సినిమా కాబట్టి ఎంతైనా అడగొచ్చు. కాకపోతే బడ్జెట్ చూసుకోవాలి కదా. ఆ బడ్జెట్ కి ఆ కండిషన్స్ కి దీపిక పడుకొని మా సినిమాలో హీరోయిన్ గా వర్త్ కాదని చెప్పి స్పీకిసాడంట సందీప్ రెడ్డి వంగ. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అంట. కాకపోతే మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా స్టోరీతో 1 year ట్రావెల్ చేసిందంట. క్యారెక్టర్ గురించి అన్ని తెలుసు తనకి. అవన్నీ బయట పెట్టకూడదు కదా, అవన్నీ తెలుసు కూడా టీం ద్వారా లీక్ చేయించింది అని చెప్పేసి సందీప్ రెడ్డి వంగకి పిలకలు టచ్ అయ్యాయన్నమాట. ఒక 5-6 crores ఎక్కువ ఇవ్వడం మాకు సమస్య కాదు. కాకపోతే ఒక పర్సన్ ని నమ్మి ఒక సినిమాకి సంబంధించి అన్ని విషయాలు చెప్తే అది ఎలా రివీల్ చేయకూడదు కదా, సినిమా అయ్యేదాకా కమిట్మెంట్ ఉండాలి కదా అని చెప్పేసి మనోడికి కోపం వచ్చిందంట. అంతే తప్ప ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతుందని కూడా కాదంట. మెయిన్ థింగ్ ఒక సినిమాకి కమిట్ అయ్యి ఉండాలి. ఆ సినిమాకి సంబంధించి మనకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే అది మనం లీక్ చేయకూడదు అన్న మినిమం బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి. టర్మ్స్ బాగలేదు, కొంచెం అడ్జస్ట్ అయ్యి మాట్లాడుకుంటే సెట్ అయిపోయేదానికి సినిమా స్టోరీని లీక్ చేయడం, క్యారెక్టర్ ఆర్క్ ని లీక్ చేయడం, ఇవన్నీ బుల్షెట్ థింగ్స్ అని మన సందీప్ రెడ్డి వంగకి పిలకలు టచ్ అయ్యాయి. అందుకనే స్పిరిట్ సినిమా నుంచి దీపికని తీసేశాడు. అయినా సినిమా ఆఫర్ పోతే సినిమాలో ఉన్న కంటెంట్ మెయిన్ కీ సీన్స్ అన్ని రివీల్ చేయడం ఏంటి పిఆర్టో, ఇదేం వర్స్ట్ బిహేవియర్ అసలు అని అంటున్నారు మన టీఎఫ్ఏ బానిసలు. అండ్ ఇంకా స్పిరిట్ సినిమాకి సంబంధించి సౌత్ కొరియా స్టార్ డాన్లీ యాక్ట్ చేస్తున్నాడని ఒక రూమర్ అయితే ఉంది కదా, దానికి కూడా చెక్ పెట్టేశాడు. యాక్చువల్లీ ఈ రూమర్ వచ్చాక సందీప్ కొంచెం ట్రై చేశాడంట. నిజంగా ఫ్యాన్స్ చాలా ఎక్సైటింగ్ ఉన్నారని ట్రై చేశారంట. కాకపోతే తను రాసుకున్న స్టోరీకి సెట్ అవ్వలేదు అని చెప్పేసి ఆ ప్రయత్నాలను వదిలేశాడంట. సో ఇంకా అటువైపు ఆలోచించలేదంట. అండ్ ఇంకో రూమర్ ఏంటంటే స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ఫాదర్ గా చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్నారు అని ఒక రూమర్ వచ్చింది. ఆ ఆలోచన తనకి ఎప్పుడు లేదంట, అది జస్ట్ రూమర్ అని ప్రణయ్ చెప్పాడు. అండ్ మనం టీజర్ గమనిస్తే టీజర్ లో మనకి ప్రకాష్ రాజ్ గారు వాయిస్ వినిపించింది కదా, ఆయన మాత్రం ఈ సినిమా నుంచి అఫీషియల్ గా తప్పుకున్నారంట. సినిమాలో కూడా ఆయన ఉంటారని అనుకోవద్దు, ఎందుకంటే ఆయన సినిమా నుంచి అఫీషియల్ గా తప్పుకున్నారంట. సో ఇంకా ఫైనల్లీ అసలు ఇదేం బుద్ధో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా నుంచి మనల్ని ఒకరు తీస్తారు అంటే సినిమా స్టోరీ లీక్ చేసేస్తారా? అసలు ఇదేం ఆలోచన నాకు అర్థం కావట్లా. ఏంటో ఈ బాలీవుడ్ వాళ్ళు మనం నెత్తుకుంటే వాళ్ళు మనల్ని తొక్కేయాలని చూస్తున్నారు. హిట్ అయిన 2 సినిమాలు, దానికో బిల్డప్, మళ్ళీ ఏమీ తన వల్ల ఏమి హిట్ అవ్వలేదు. ప్రభాస్ షారుఖ్ ఖాన్ వల్ల హిట్ అయింది. ఏంటో మళ్ళీ ఏమన్నా అంటే దీపిక పిఆర్ టీం అంతా వచ్చేసి ఆ 2 సినిమాలు మా వల్లే హిట్ అయినాయి, మా హీరోయిన్ వల్లే హిట్ అయినాయి అని చెప్పేసి అంటారు. మీరేమంటారు? సర్లే, సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.